యెహోవాయే నాకు ఆశ్రయం, నా కేడెం, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 5 మండపాల్లో కూర్చున్న రోగులందరూ కూడా ఎలా ఉన్నారో తెలుసా? యేసు ప్రభువే దేవుడే మా ఆశ్రయం అని అక్కడ కూర్చున్నారు. ఒకరోజు కాదు ఒకరోజు మాకు మేలు జరిగిందని కూర్చున్నారు. ఇందాక నేను చెప్పిన దేవదూత వచ్చి నీళ్ళు కదిలించగానే, అంటే నిన్నటి దినం కదిలిగానే ఒక రోగి వచ్చాడు, ఒక రోగం అంతా పోగొట్టుకొని వెళ్ళిపోయాడు. వెరీ గుడ్, బాగుంది. మళ్ళీ ఈ రోజు వచ్చాడు దేవదూత, దానికి ఒక టైం ఉంది. అయితే ఈ రోగులందరూ కూడా ఆ టైం కోసం ఎదురు చూస్తారు. యేసు ప్రభు వారు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసే అలవాటు ఉంది. ప్రతిరోజు సాయంకాలం ఆయన కొండ ఎక్కి రాత్రంతా ప్రార్థన చేసుకొని ఉదయకాలం దిగి వస్తూ ఉండగా రోగులందరూ కూడా ఆ కొండ దిగువ భాగం ఉండేవాళ్ళట. ఎవరుండేవాళ్ళు రోగులు? ఎవరి కోసం? అక్కడ దేవదూత కదిలిస్తే ఒక్కడే బాగుపడింది, కానీ అసలు ఆశ్రయపురమైన క్రీస్తునాథుడు వస్తే రోగులందరూ బాగుపడతారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని రెక్కల నీడలోకి నువ్వు వచ్చావు. దేవుని మందిరం ఏంటంటే దేవుని రెక్కల నీడలో, కోడి తన రెక్కల నీడలో ఏ రీతిలో బిడ్డలు కప్పి దాచివేస్తుందో ఆ రీతిలో మనకు